కానీ సిఆర్డిఏ పరిధి అంటున్నారు, సిఆర్డిఏ పరిధి అంతా రాజధాని అని పెట్టారనుకోండి, వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ అటుపోతాయి అని భయం. ఓకే, సిఆర్డిఏ మొత్తం పెడితే ఇన్వెస్ట్మెంట్స్ అటుపోతాయి. ఇప్పుడు హైదరాబాద్ సెక్రటేరియట్ దగ్గర ఎవడండి ఆఫీస్ పెట్టేది, లేకపోతే హైకోర్టు దగ్గర ఎవడండి పెట్టుకునేది ఆఫీసులు? ఏ లాయర్లు ఇల్లు పెట్టుకుంటారు. హైటెక్ సిటీ దగ్గర కట్టుకుంటాడు, కుకట్పల్లిలో కట్టుకుంటాడు, ఎల్బీ నగర్లో కట్టుకుంటాడు, మియాపూర్లో కట్టుకుంటాడు ఆఫీసులు, అంతే కదా. పెద్ద బిజినెస్ సర్కిల్స్ అన్నీ కూడా. ఎందుకని? రోడ్డు పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఉంది కాబట్టి. పాత బస్తీలో హైకోర్టు దగ్గర ఏడ పెట్టుకుంటాడు ఆఫీసు, లేకపోతే ట్యాంక్ బండ్ దగ్గర సెక్రటేరియట్ పక్కన ఏం పెట్టుకుంటాడు ఆఫీసులు? అంటే చిన్న చిన్న పెట్టుకోవచ్చు, నేను అనేది బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చేటప్పటికి. కాబట్టి ఎక్కడైతే సదుపాయం ఎక్కడ ఉందో అక్కడ ఎక్కువ పెట్టుకుంటాడు, మార్కెట్ తొందరగా పెరిగేది ఎక్కడ ఉందో అక్కడ పెట్టుకుంటాడు. సిటీల్లో మార్కెట్ తొందరగా వస్తుంది కాబట్టి అప్పుడు విజయవాడ గుంటూరు వైపుకి వెళ్ళిపోతారు జనం. లేదా ఇలా ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ అంటున్నారు కదా, దాని చుట్టూతానే డెవలప్మెంట్ ఉంటుంది. కాబట్టి వీళ్ళేంటి ఆ 29 గ్రామాలే పెట్టాలని అందుకోసం ఆగుతున్నారు. రెండో పాయింట్ ఏంటంటే ఈ టైంలో అమ్మేసుకున్న 4 రూపాయలు సంపాదించుకోవాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అమరావతి ప్రాంతంలో. తర్వాత రేటు పెరుగుతుందా సార్ ఇప్పటికంటే? నేను అనేది అదే, ఈ మొత్తం సిఆర్డిఏ పరిధి పెట్టారనుకోండి అక్కడ రేట్లు డౌన్ అవుతాయి. అదే ఓన్లీ 29 గ్రామాలకే పెట్టారనుకోండి అక్కడ